ఈ కార్యక్రమం చేసేందుకు శాస్త్రంలో ఏం చేసినా సంఘం ఏం చేద్దాం అంటే సంధికాలంలో చేయడం ప్రయత్నం చేసింది. ఎందుకంటే అది రెండు రకాలుగా ఫలాన్ని ఇస్తుంది. ఈ మాసంలో ఫలం, ఆ మాస ఫలం. 2 మాసాల్లోనూ ఆచరించబడుతుంది. మాస సంధి, పక్ష సంధి, పక్షంలో ఇష్టు అని అలా జరుగుతుంటాయి. అటువంటి మాస సంధిలో దీన్ని ఈ కార్యక్రమాన్ని చేయాలనుకోవడం, దీంట్లో చాలా ఉత్కృష్టమైన ఉన్న జగద్గురువులు పరమాచార్య వారి నుండి చంద్రశేఖరం తీసుకురాని గారి బ్రహ్మనక్షత్రం ఆరంభించినటువంటి అనురాధ నక్షత్రం కార్యక్రమం ప్రారంభం. నిన్న మహాశివరాత్రి, మహాశివరాత్రి, అలాగే ఈరోజు అమావాస్య, సోమవారం, అలా ఇలా అత్యంత పవిత్రమైనటువంటి కాలం ఇది. ఈ కాలంలో గొప్ప క్షేత్రం ఇది. పరమేశ్వరుడు అనేక రకాలుగా అనేక చోట్ల ఉద్భవించిన దాంట్లో ఈ వైద్యనాథంలో రావణ బ్రహ్మ అఘోరమైనటువంటి తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొంది ఆత్మలింగాన్ని తీసుకెళ్ళి లంకానగరంలో పెట్టుకొని అక్కడ పూజ చేయాలి అని చెప్పి సంకల్పం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో మధ్యలో అనేక రకాల విఘ్నాలు వచ్చినాయి. అది గోకర్ణ క్షేత్రం దాకా వెళ్ళి ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఈ క్షేత్రంలో అఘోరమైనటువంటి తపస్సు చేసి ఈశ్వరుని గురించి 9 సరస్సులు ఛేదం చేసుకున్నాడు. అంటే సాత్విక తపస్సు, తామస తపస్సు అని 2 రకాలుగా, ఇంకోటి కూడా ఉంది, కూడా రాజస తపస్సు. ఇక్కడ తామసంగా తపస్సు చేసి ఆయన బాగా ఉగ్రంగా తపస్సు చేసి శిరస్సులను కూడా ఛేదం చేసి 10వ శిరస్సు ఛేదం చేసుకోబోతుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి నేను లంకానగరాన్ని నీకు దానం ఇచ్చేశాను, నీ మళ్ళీ నేను అక్కడికి రాను, నగరం ఎప్పుడు అర్థం చేస్తే అప్పుడు నేను పలుకుతాను అని చెప్పి ఆయనకి వరాన్ని ఇచ్చి ఆయనకి మళ్ళీ 9 సరస్సులను ఆయన ప్రవేశించాడు. అక్కడ సత్యం చేశాడు, ఆపరేషన్ చేసి 9 తలకాయలు మళ్ళీ ఆయనకి మళ్ళీ వచ్చేట్టు చేశాడు కనుక ఈయన అక్కడ వైద్యనాథుడిగా వైద్యం చేసే రావణ బ్రహ్మగా వైద్యం చేశాడు కనుక వైద్యనాథుడిగా ఇక్కడ స్థిరంగా ఇక్కడే ఉంటారా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీకు పలుకుతాను తప్ప ఇక్కడి నుంచి కలగలను అని చెప్పి అప్పుడు స్వామి గారు చెప్పారట. అది ఒక క్షేత్రం యొక్క మహత్యం. ఇక్కడ తీర్థం కూడా ఉంది, రావణతీర్థం అంటారు. కానీ ఇది శివగంగ అంటారు. ఈ గంగని శివగంగ అని పేరు. అది కూడా ఇలాగే ఉదయం కావాల్సి ఇలా మోచేతులు ప్రవేశిస్తారు. దానివల్ల ఆ తటాకం అంతా కూడా ఏర్పడుతుంది. అటువంటి గొప్ప క్షేత్రం. ఇక్కడ మనం జపం చేసినా తపస్సు చేసినా అత్యంతమైనటువంటి ఫలం. ఇక్కడ ఈ యొక్క జ్యోతిర్లింగాల్లో మేము మొట్టమొదటిలో ఉంటుంది 3 క్షేత్రములు. ఏమిటంటే శివశక్తులు 2. నా మొట్టమొదటిలో చెప్పినట్టుగా ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు శక్తిపీఠం జ్యోతిర్లింగం కూడా చేద్దామని సందర్భం. దాంట్లో మొట్టమొదటిగా మధ్యప్రదేశ్లో ప్రారంభం చేసాం, ఉజ్జయిని మహాక్షేత్రంలో. తర్వాత ఉత్తరానికి వచ్చి వారణాసి, దక్షిణాన శ్రీశైలం. అది అయిన తర్వాత ఈ 3 కూడా ఒకే సంవత్సరం చేయాలని ఉజ్జయినిలో సంకల్పం. వారణాసి వచ్చిన తర్వాత శ్రీశైలం చేసి నమస్కారం చేద్దామంటే అప్పుడు ఉన్నటువంటి, అంటే ఏది చేసినా కానీ ఒక పరమ రసికులు ఉండాలి భక్తుల్లో. వాళ్ళ ఉత్సాహాన్ని బట్టి ఏదైనా నడుస్తుంది. ఎందుకంటే పరమాత్మ అందరికీ తెలుసు మేలు పర్వతాన్ని మోసాడు. ఎప్పుడు ఆ యొక్క సముద్ర మథన సమయంలో మేరు పర్వతాన్ని ఆయన వీపు మీద పెట్టుకొని మోసాడు. కానీ అప్పుడు భక్తులు ఎవరు చూడాల. అందుకోసం ఆయన మేరు పర్వత సహాయ మహాయ నామం లేదు. కానీ పరమ భక్తులైనటువంటి గోపికలందరూ ఉండటం వల్ల చాలా చిన్న కొండైన గోవర్ధనోద్ధారాయ నమః గోపాలాయ నమః అని పూజ చేస్తారు. అంటే భక్తులు రసికులు ఉన్నప్పుడే దానికి ఖ్యాతి అనేది వస్తుంది, చిన్నదే పెద్దదా అనేది కాదు. అటువంటి పరమ భక్తులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సాహం చేసి ఇది కాశీ శ్రీశైలం ఆపడం కాదండి, దీన్ని బాగా విస్తృతంగా చేయాలని, జ్యోతిర్లింగాలు 12 చోట్ల చేయాలి అన్నారు. ఇక్కడ 2 లింగాల దగ్గర ఇది అనుమానం. చాలా మందికి వైద్యనాథ క్షేత్రం అంటే ఇదే, పల్లిలో ఉన్నది ఆ అనుమానం. అలాగే నాగేశ్వర క్షేత్రం కూడా నాగేశ్వరం దారుగావ్ అని అన్నారు. దారుగావ్ అంటే మహారాష్ట్ర ఉంది. నాగేశ్వరం దారుగావ్ అని, ద్వారకావ్ అని అంటే ద్వారక దగ్గర ఉంది. ఇదే అదే అని సమస్య. సరే పెద్దలతో విచారణ వచ్చినప్పుడు చేసేది మంచిగా 2 చోట్ల చేయండి అన్నారు. అందుకోసం ఇది మాకు 13వ క్షేత్రంగా ఈ వైద్యనాథం చేస్తున్నాం. అంటే నాగేశ్వరం 2 చోట్ల చేసాం,
వైద్యనాథ్ కూడా 2 చోట్ల పూర్తయింది. ఇంకా ఒకటే చాలా మాకు పెద్దగా అనిపిస్తోంది. మరి పరమేశ్వరుడు ఎంత అవలేగా పూర్తి చేస్తాడో తెలియదు, ఆయన మహత్యం అనేది. ఎందుకంటే ఈ కార్యక్రమం సంకల్పం చేసింది మేమని అనుకుంటున్నాం తప్ప అది పరమేశ్వరుని యొక్క సంకల్పం. కాబట్టి ఎక్కడ చూసినా ఎంతో కష్టంగా ప్రారంభమయ్యి ఎంతో సునాయాసంగా తేలిగ్గా చాలా గొప్పగా అద్భుతంగా అక్కడికక్కడే అన్ని సృష్టించుకొని ఆయన చాలా గొప్పగా కార్యక్రమం పూర్తి చేస్తున్నామని మేమే ఆనందపడుతున్నాం. మిగిలిన వాళ్ళకి ఎలా ఉందో చూసేవాళ్ళు చెప్పాలి. అటువంటి కార్యక్రమం ఇప్పుడు కేదార క్షేత్రంలో త్వరలో జరగాలి. దాన్ని చేస్తే జ్యోతిర్లింగాలన్నీ కూడా పూర్తవుతాయి. అంటే ఈ రెండింటితో కూడా కలిపి 14 చోట్ల కూడా కార్యక్రమం పూర్తవుతుంది. ఇక్కడ స్వామికి ఏం చేస్తున్నామన్నా ఇదంతా ఏమిటంటే ఆయన గురించి కాదు చేసేది. ఆయనకి నిత్య కళ్యాణం పరుస్తాం, ఆయన మనం కళ్యాణం చేసేది. మన ఇంట్లో ఏది కావాలంటే అది స్వామికి మనం చేయాలి. చేస్తే బింబ ప్రతిబింబ దర్శనం అని యథాతర్పణ దర్శనం. అద్దంలో ముఖం చూస్తున్నాం, మనం ఎలా అలంకరణ చేసుకుంటే అలాగే కనిపిస్తుంది. అలాగే స్వామికి ఏది చేస్తే ఏ ఉత్సవం చేస్తే ఆ ఉత్సవం మనకు జరుగుతుంది. స్వామి కళ్యాణోత్సవం చేసాం, మన ఇంట్లో కళ్యాణ పరంపర నడుస్తూ ఉంటుంది. అందుకోసమని అటువంటి మహత్తరమైన